సార్ ఇప్పటి వరకు మీరు షిరిడి సాయిబాబా గురించి, దర్గా స్వామి గురించి, అలాగే మీ గురుదేవులు వేదవ్యాస గురుగారి గురించి చెప్పారు కదా, ఇంకా ఎవరైనా మీ జీవితంలో ఉన్నారా? వాళ్ళ అనుభవాలు చెప్పండి. ఉన్నారమ్మా. గోదావరి జిల్లాలో రామజోగేశ్వరరావు గారని ఒక నాడీ జ్యోతిష్యవేత్త ఉన్నారు. గొప్ప సిద్ధనాడీ జ్యోతిష్యుల వాళ్ళు, చాలా గొప్ప వ్యక్తి, మహాత్ముడు ఆయన. నేను వారిని దర్శించాను. వారితో నాకు చాలా దివ్యానుభవాలు ఉన్నాయి. ఒకటి రెండు చెప్తాను. నేను కొంతకాలం హైదరాబాద్లో ఉన్నాను. గ్రూప్స్ కానీ సివిల్స్ ప్రిపేర్ కావాలని మీద వెళ్ళున్నాను. ఎందుకు డైలమా, సరే వారి దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళాను. వారి దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ టైము వారి ఇల్లు ఎక్కడో తెలియదు, వారి అడ్రస్ ఎక్కడో తెలియదు, వారి పేరు బజార్ మాత్రం తెలుసు నాకు. అమలాపురంలో దిగి అక్కడ రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యేసి బయట ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆ గుడికి వెళ్ళి నమస్కారం పెట్టుకొని, స్వామి నీ దర్శనానికి వస్తున్నాను, నాకు ఎలాగని ఈరోజు మీ దర్శన భాగ్యం కల్పించని దండం పెట్టేసుకొని వచ్చా. బయటకు వచ్చారా ఒకరిద్దరిని అడిగా, ఎవరు లేరండి అన్నారు వాళ్ళు. అలా నడిచి వెళ్తూ ఉన్నా. అక్కడ ఒక అడ్రస్ ఉంది, కూర్చోమంచి అగ్రహారం అని, ఆయన అడ్రస్ కూడా అదే. అలా ముందుకు వెళ్తున్నా, ఎవరైనా తెలియట్లేదు వాళ్ళకి. అలా కొందరు వెళ్ళిన తర్వాత ఒక చిన్న పాప, ఒక 8-9 ఏళ్ళ పాప అమ్మాయి వెళ్తూ ఉంది. ఏంటి అంకుల్ మీరు ఏదో ఎతుకుతున్నారు ఎవరి గురించో అని అడిగింది. అమ్మ ఇట్లా లెక్చరరు బందకి రామజోగేశ్వరరావు గారు లెక్చరరు. ఓహో మీరు ఆ తాతయ్య గురించి అడుగుతున్నారా, రండి నేను చూపిస్తానండి. సరే ఆ పాప వెనకాల ఫాలో అయ్యా. ఒక 2 పర్లాంగులు టర్న్ తిరిగిన తర్వాత అక్కడ వెళ్తే ఒక ఇంటి దగ్గర ఆగి, అదేనో తాతగారి ఇల్లు అని చెప్పింది. సరేనమ్మా అని చెప్పి ఆ స్వామి రామజోగేశ్వర గారి వాకిట్లోకి వెళ్ళి అలా తొంగి చూస్తే పాప వైపు చూసా. పాప లేదు. ఏమన్నా పక్కింట్లు ఆ ఇల్లు అయి ఉంటుందేమో అని అనుకొని నేను లోపలికి వెళ్ళాను. స్వామివారు ఉన్నారు. ఎవడరా నువ్వు? స్వామి నా పేరు మురళీకృష్ణ, నెల్లూరు నుంచి వచ్చాను అన్న. కూర్చో అన్నారు. పూలమాల తీసుకెళ్ళా, పూలమాల వారికి వేసాను, కూర్చున్నాను. అడ్రస్ ఎలా తెలిసిందిరా నీకు అన్నారు. స్వామి వాళ్ళని అడుగుతూ వచ్చాను. ఒక పాప అడ్రస్ చూపించిందా నీకు, మెయిల్ చూపించిందా అన్నారు. అవును స్వామి, ఒక పాప వచ్చి ఇక్కడ దాకా చూపించిపోయిందన్న. ఎవరా పాప? తెలియదు స్వామి. అడ్రస్ తెలియదని అమ్మవారిని పంపించాలే, అడ్రస్ చూపించింది. ఒక్కసారి ఒళ్ళు జలదరిచింది. అమ్మవారు రావడం ఏమిటి? అది వారితో మొదటి అనుభవం. వారు గొప్ప నాడీ జ్యోతిష్యవేత్త, లెక్చరర్ వారు. అప్పుడు వారు నాడీ తీసి నా గురించి కొన్ని విషయాలు చెప్పి, ఏమొద్దు కొద్ది రోజులకి నీకు టీచింగ్ ఫీల్డ్కి వెళ్తావు, తద్వారా చాలామంది నువ్వు బాగు చేస్తావు అని కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలు చాలా చెప్పారు ఆయన. అప్పటి నుంచి వారు తనకు అనుబంధం కొనసాగింది. జ్యోతిష్శాస్త్రంలో కానీ, వాస్తులో కానీ, ఆయుర్వేదంలో కానీ చాలా మెళకువలు చెప్పారు ఆయన. కాడి దొరికితే వెళ్ళేవాడిని, చాలాసార్లు వెళ్ళాను. చాలా మెళకువలు నేర్పించారు. అలాగే వారి రిటైర్మెంట్ ఫంక్షన్లో కూడా నేను పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. వారి అనుగ్రహం ఆశీస్సులు ఎప్పుడు పుష్కలంగా నాకుంది. 2012 సంవత్సరం డిసెంబర్లో వారు దేహత్యాగం చేశారు. మహాత్ములు, సిద్ధపురుషులు. వారు ఎక్కడున్నా సరే వాళ్ళ పాదాలకి ఎప్పుడు కూడా నమస్కరించుకుంటే ఉంటాను. చెప్పమ్మా. ఈ జ్యోతిష్యంలోకి నేర్చుకోవడానికి మొదటి గురువు రామజోగయ్య శాస్త్రి అంటారు సార్ మీరు? వేదవ్యాస గారి దగ్గర బేసిక్స్. ఓకే. ఇది కంటిన్యూషను రామజోగేశ్వరరావు గారు. తర్వాత తెలుగు యూనివర్సిటీలో పీజీ చేశాను, ఎంఏ జ్యోతిష్యం చేశాను. పెద్దగా ప్రాక్టీస్ లేదు కానీ జరిగిపోతుంది. అంతకుముందు ఏం జరిగిందంటే, పెళ్లి కాకముందు పెంచలకోనకి వెళ్ళాను. శుక్రవారం రోజు పెంచలకోనకి వెళ్ళి చూడాలనిపించింది, ఎందుకనో వెళ్ళాను. శుక్రవారం వెళ్ళాను, అక్కడ పడుకున్నాను. లేట్ అవర్స్ అయిపోయింది బాగా. పొద్దున్న స్నానం చేసేసి దర్శనానికి వెళ్తామని చెప్పి వెళ్తున్నా. అక్కడ గేట్ దగ్గర ఉండే ఒక ఆయన, లేదండి రాత్రి టికెట్ తీసుకున్న వాడికి ఉదయం దర్శనం ఉంటుంది, అభిషేకం చేస్తారు స్వామివారికి, ఈ పూట మీకు దర్శనం లేదు అన్నారు. ఇదేంటిది ఇంత కష్టపడి వచ్చాము, దర్శనం లేకపోతే ఎట్లా అనేసి ఎదురు ఆంజనేయ స్వామి గుడి ఉంది, లోపలికి నమస్కారం పెట్టుకొని, స్వామి ఇందూరం వచ్చా నేను, దర్శనం ఇప్పించకపోతే ఎట్లా అని అక్కడ నిలబడున్నా. ఇలా చేతులు పెట్టుకుని నిలబడున్నా గోడకు అనుకోని. ఒక సాధువు వచ్చారు, కొంటుకుంటూ ఉన్నారు ఆయన, పూజారిలాగా ఉన్నారు ఆయన. నా దగ్గరికి వచ్చి, ఏం స్వామి మీరు ఇక్కడ నిలబడున్నారే అన్నారు. ఏదో పరిచయం ఉన్నారులాగా.
లేదండి ఇట్లా దర్శనం అంటే వాడు ఇవ్వడం లేదు, తర్వాత రమ్మన్నారు, చూస్తూ ఉన్నాను అన్నా. రండి నేను తీసుకెళ్తా అని నా చెయ్యి పట్టుకొని నేను గర్భగుడిలోకి తీసుకెళ్ళాడు. అప్పటిదాకా గేటు వేసిన వాడు గేటు తీశాడు. గర్భగుడి దగ్గరికి వెళ్తే అప్పుడే అభిషేకం పూర్తయిన తర్వాత పంచామృత అభిషేకం ఏదో ఉన్నట్టుంది, నాకే మొదటి తీర్థం నాకే ఇచ్చారు. తీసుకొని నేరుగా మళ్ళీ అమ్మవారు పక్కన అమ్మవారు ఉంటుంది, లక్ష్మి, చెంచు లక్ష్మీదేవి, అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేయించుకొని మళ్ళీ తీసుకొచ్చి ఆంజనేయ గుడి దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. లోకల్ పూజారు కదా అనుకొని కాసేపు ఆగిన తర్వాత ఎందుకు నాకు ఒక డౌట్, ఆంజనేయ పూజారి అడిగా, అయ్యా ఇందాక నాతో పాటు వచ్చాడు కదా ఆయన ఎవరు అని అడిగా. ఏమో అది తెలియదు అన్నారు. ఇది పూజారి అంటే కదా అన్న, అటువంటి పూజారులు ఎవరు లేరండి ఇక్కడ, ఎవరో మాకేం తెలుసు అన్నారు ఆయన. తర్వాత అర్థమైంది వారే సాక్షాత్తు హనుమంతుల వారు అని తర్వాత అర్థమైంది. ఇలా ఒక గురుసేవ ద్వారా సద్గురువుని నమ్మినప్పుడు మన జీవితం ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది, మన చేతిలో ఉండదు, వారు నడిపిస్తూ ఉంటారు. మనం చేయాల్సింది ఏమిటి, శరణాగతి. శరణాగతి చేసినప్పుడే మనం గట్టెక్కుతాము. సార్ ఇప్పుడు దాకా మీరు వారు మీ మీద చూపించిన అనుగ్రహం చెప్పారు కదా, అసలు మీరు వాళ్ళని చేరుకోవడానికి మామూలుగా గురువులు అనేవారు శిష్యుని యాక్సెప్ట్ చేయాలంటే కొన్ని పరీక్షలు అనేటివి పెడతారని గురుచరిత్ర, సాయినాథ్ సచరిత్ర చదివి ఉంటాం. మీరు అలాంటి ఏదైనా పరీక్ష ఎదుర్కొంటే ఒక్కటి చెప్పండి. పరీక్ష అంటే గురువుగారి దగ్గర చేరడమే పెద్ద పరీక్ష. ఆ దగ్గర చేరే ఉంటే ఎన్నో పరీక్షలు తట్టుకుంటే అందుకే నిలదొక్కోలేరు. ఎంతమంది వస్తున్నారు గురువుగారి దగ్గరికి, ఒక నెల 2 నెలలు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆయన మార్గమే కఠినమైన మార్గం, ఒక్కొక్కటి తాడ తీస్తాడనమాట. శిష్యులుగా మారాలంటే బాబా చెప్పేవారు ఆయన చరిత్రలో, మా గురువు దగ్గరికి వెళ్ళాను, నన్ను బావిలో పైన కాళ్ళు పైన కట్టి తల ఏలాడదీశాడు, బాగుందా అని అడిగేవారు, చాలా బాగుందని చెప్పానని. అట్లా మాకు కూడా చాలా పరీక్షలు. అయితే అద్భుతమైన జ్ఞానం వారి నోటుకుండా ప్రవహించేది, రాబోయే 1000 సంవత్సరాల సరిపడా జ్ఞానాన్ని అందించారు ఆయన. వాడు 3 చెప్పారు గురువుగారు. ఏమిటయ్యా అంటే నిస్వార్థ సేవ, నిత్యానుష్ఠానము, సత్సంగము. ఈ 3 ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. సత్సంగం ప్రతి ఆదివారం చేయాల్సిందే. నిత్యానుష్ఠానము ఉదయం సాయంత్రం ఖచ్చితంగా, సూర్యోదయానికి ముందు సూర్యాస్తమైన తర్వాత చేయాల్సిందే. నిస్వార్థ సేవ, నీకు ఉపయోగపడినటువంటిది సమాజానికి ఏదో ఒకటి చేయాలి. ఈ 3 చేస్తే చాలు చెప్పేవాడు. తర్వాత నాకు భరద్వాజ మాస్టర్ అంటే చాలా ఇష్టం, వారితో చెప్పాలి. భరద్వాజ మాస్టర్ చాలా ఇష్టం. ఎందుకంటే వారు ఎన్నో వందల మంది అవధూతలు దర్శించారు వారు, మాస్టర్ గారు. నాకు అనిపించేది మనం చూడలేమా, మాస్టర్ గారు చూశారా అని. మాస్టర్ గారు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఆ గ్రంథాలన్నీ తెప్పించా. మహాత్మ తన దివ్యానుభవాలు చాలా పుస్తకాలు ఉన్నాయి వారికి. చెమటం అమ్మ దగ్గర మొదలుపెట్టుకొని, వెంకటేశ్వర మొదలుపెట్టుకొని, పాకలపాటి గురువు గారు, అనసూయమాత, గజానన మహారాజ్, ఇట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడు గ్రంథాలన్నీ చదివా, పిచ్చి పట్టినట్టు మొత్తం చదివా మాస్టర్ గారి గ్రంథాలన్నీ. అసలు ఎంత అద్భుతం అంటే ఇది అసలు నిజంగా మనిషినా అనిపిస్తుంది. సాక్షాత్తు షిరిడీ సాయినాథుడే మళ్ళీ ఈ రూపంలో తిరుగుతున్నారా అనిపించేది భరద్వాజ మాస్టర్ గారు చూసినప్పుడు. ఆ గ్రంథాలు చదివిన తర్వాత యాంగ్జైటీ, మనం కూడా చూడాలి, ఇంకా ఎక్కువ మంది చూడాలని. ఈ ప్రయాణంలో ఒకరోజు కూర్చొని ఉంటే గురుచరిత్ర పారాయణ చేసేవాడిని. దాదాపుగా 89 సార్లు పారాయణ చేశాను గురుచరిత్ర, మాస్టర్ గారు రాసిన గురుచరిత్ర. అద్భుతం. ప్రతి పారాయణ అయిపోగానే ఒక సద్గురు దర్శనం ఇచ్చేవారు నాకు, వెళ్ళేవాడిని. ఒకరోజు అనుకోకుండా గురుచరిత్ర పారాయణ అయిపోయింది, వేరే మాస్టర్ గారు కాల్ చేశారు, ఎక్కడికైనా వెళ్దామా అని. ఎక్కడికి స్వామి అంటే పేపర్లో ఒక ఆర్టికల్ వేశారు, విశాఖపట్నం దగ్గర ఒక స్వామీజీ ఉన్నారట, దాదాపు 450 సంవత్సరాల వయసట అని. మా మిత్రులు నాకు ఒక పుస్తకం ఇచ్చారు, చదివా. చాలా విశేషంగా ఉంది ఆయన గురించి చదివింది. గురువారం పారాయణ అయిపోయింది, నెక్స్ట్ డే బుక్ చదివాను, వెంటనే బయలుదేరా శనివారం. ఆడికి వెళ్ళిన తర్వాత విశాఖపట్నంలో దిగి సింహాచల క్షేత్రం వెళ్ళాలి. అక్కడికి చాలా కాలిపాట, కారు, అడవి వెళ్ళాం. అక్కడికి వెళ్తే బయట గేట్ వేస్తుంది, దర్శనం లేదని చెప్పారు. ఏమయ్యంటే స్వామి మౌన దీక్షలో ఉన్నారు, ఎవరితో మాట్లాడరు. మనకు తెలియదు, ఇంతవరకు నుంచి వచ్చా మనకేం తెలుసు. పక్కన బావి, ఒక తాడు, బకెట్ అన్నీ ఉన్నాయి, వేప చెట్టు చల్లగా. స్నానం చేసేసి జపం చేసుకొని విష్ణు సహస్రనామ మంత్రం చేసుకొని
గురుగారు నమస్కారం పెట్టుకున్నా, గురుదేవా మిమ్మల్ని నమ్మకం ఇద్దరం వచ్చా, ఇప్పటిదాకా మీరే దారి చూపించారు, నేను మళ్ళీ వస్తాందరో అని తెలియదు, నాకు ఆ దర్శనం కలగాలి, మీ ఇష్టం అంతే. అనుకున్న 10 నిమిషాలకి అబ్బాయి గేటు తీసాడు, మిమ్మల్ని గురువుగారు రమ్మంటున్నారు అని. ఆనందం, గబగబా లోపలికి వెళ్ళా. స్వామి ఎదురుగా వస్తున్నారు, 480 సంవత్సరాల వయసు ఉండేటువంటి అవధూత ఆయన, ఎదురుగా వస్తున్నారు ఆయన. వెళ్ళాను, ఏమయ్యావు మీ గురువుగారు నా మీద పంపించావా, దగ్గరికి పంపించాడు ఆయన అని చెయ్యి పట్టుకుని లోపల తీసుకెళ్ళి దత్తమందిరం ఉంది లోపల, ఆ విశేషాలను చూపించి ఆయన గురించి చాలా విషయాలు, సాధన గురించి, రాబోయేటువంటి కలికి అవతారం గురించి చాలా విషయాలు చర్చించారు. సాయంత్రం దాదాపుగా 4 గంటల దాకా ఉండి వారే ప్రసాదం చేసి పెట్టారు, పులిహార లాంటిది ఏదో తినేసి నమస్కారం పెట్టుకొని నేరుగా ఇంటికి వచ్చేసాం. ఇవన్నీ మనం చూసి కాదు, గురుదేవుల అనుగ్రహం లేకపోతే ఏమీ చేయలేం. ఆయన ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ ద్వారా ఇవన్నీ సాధ్యమవుతాయి. మీరు చెప్తుంటే నాకు కూడా పాకాలపాటి గురువు గారి చరిత్ర చదివినట్టుంది. ఆయన కూడా ఇలా అందరికీ వంటలు చేసి పెడుతూ ఇలా అడవుల్లో ఉంటూ ఆయన చెప్తుంటారు కదా. అలానే ఇప్పుడు ఎక్కిరాల భరద్వాజ గారు గురించి చెప్పారు కదా, ఎక్కిరాల కృష్ణమాచార్యులు కూడా చాలా పెద్ద అవధూత గురుస్థానం ఉంది. వాళ్ళు మొత్తం నలుగురు మహర్షులే, 4 వేదాలే 4 కొడుకులుగా పుట్టారు వారికి. నిజంగా అనంతాచార్యుల వారికి ఈ ప్రపంచం ఎప్పటికీ వారిని గుర్తుంచుకుంటుంది. ఎందుకంటే 4 వేదాలను మనకి ఇచ్చిపోయారు. కృష్ణమాచార్యుల వారు కానీ, వేదవ్యాస గురువు గారు కానీ, మాస్టర్ గారు కానీ, భరద్వాజ మాస్టర్ గారు కానీ, బోధాయన మహర్షి కానీ, 4 వేదాలే ఈరోజు మన చుట్టూ తిరుగుతున్నాయి. మహాత్ములు, సిద్ధపురుషులు, అంత గొప్పవారు వారు. కృష్ణమాచార్యుల గారితో మీకేమైనా అనుభవాలు ఉన్నాయి? మనకు తెలియదు, మనకు తెలిసినట్టుగా వారు లేరు కాబట్టి వారితో పెద్ద అనుబంధం లేదు. వారి గ్రంథాలు చదివాను, వారు రాసిన శంకారావు అనేటువంటి బుక్ చదివాను. వారితో పాకలపాటి గురువు గారు కూడా అనుభవాలు చదివాను, అన్ని గ్రంథాలు చదివాను. కానీ వారితో మనకి ఎటువంటి ఈవెన్ భరద్వాజ మాస్టర్గా మనం ఇప్పుడు చూడలేం. కదే గ్రంథాల ద్వారా వారు బాగా పరిచయము. ఇంతమంది దగ్గరికి తిరగడానికి కారణం కూడా మాస్టర్ గారు అని గర్వంగా చెప్పుకోవచ్చు. సార్, భరద్వాజ మాస్టర్ గారు మీరు గురు చరిత్ర కానీ సాయినాథ్ సచరిత్ర చేస్తే కానీ మీకు గురువు ఖచ్చితంగా స్వప్న దర్శనం ఇస్తారంటారు. మీకు స్వప్న దర్శనమే కాకుండా నిజ రూప దర్శనం కూడా ఇచ్చారని మీరు చెప్పారు. అలాంటి ఏదైనా ఇంకొక అనుభవం చెప్తారా? ఇవి ఇంతకుమించి అనుభవాలు ఉన్నాయి. ఎంతోమంది, ఇంకా చాలామంది ఉన్నారు దర్శనం చేసుకునే వాళ్ళు. ప్రకాశం జిల్లాలో ఉండేవారు ఒక ఆయన, ఒక పేపర్లో ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ చూస్తే దిగంబర అవధూత అని వచ్చింది. సో చూద్దాం అని గురుచరిత్ర పారాయణ చేసేసి అక్కడికి వెళ్ళాం. నేను మా మిత్రుడు వెళ్ళాం. దిగంబరంగా ఉంటారు ఆయన. సో మేము వెళ్తే ఎంత అసలు ఆప్యాయంగా దగ్గర తీసుకొని సొంత మనిషిలాగా కూర్చోబెట్టి వారే మాట్లాడరు వారు. మన మీద అడిగితే పలకి మీద రాస్తే జవాబు ఇస్తారు వారు. సాయంత్రం దాకా అక్కడే ఉండి వారితో కూడా గడిపించాం. మధురానుభూతులు అవన్నీ కూడా. చాలా గొప్ప వ్యక్తి. వాళ్ళతో పరిచయం అయ్యాక మీ జీవితంలో మార్పులు ఏమైనా చూసారా సార్? మామూలుగా మార్పు అంటే ఒకటే, ఆధ్యాత్మిక జీవితానికి ముందు, జీవితం తర్వాత. అంటే ఒకటి మన అదృష్టం ఏంటంటే ఒక గొప్ప గురువు దొరకడం. అసలు అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే వాడు కర్ర పట్టుకుని నడిపించారు గురువుగారు. కర్ర ఒకటి తీసుకొని పట్టుకొని బాధేవారు ప్రతి సన్నివేశంలో, జీవితంలో. ఇంతకే ఏం కావాలి ఎంతకన్నాను, అదొకటి. ఈరోజు నాకు తెలిసినటువంటి కాస్త గుస్తో పరిజ్ఞానాన్ని 10 మందికి పంచుతూ ఉన్నానంటే కేవలం వారిచ్చిన అనుగ్రహం తప్ప ఇంకేం లేదు. వారి గ్రంథాల ద్వారా, వారి రచనల ద్వారా వారిచ్చినటువంటి అనుగ్రహం తప్ప ఏమీ లేదు. కేవలం వారిచ్చింది. ఇంకో తమాష ఏంటంటే మా మిత్రులు గిరి గారు, వైవిఎస్ గిరిరావు గారు, మేము సరదాగా మాట్లాడుకుంటూ గురుదేవుల యొక్క ఉపన్యాసాలు ఉంటాయి సీడీ రూపంలో, ఒక బుక్ తయారు చేద్దామని వాళ్ళ నాన్నగారి కోరిక. వారు చాలా గొప్ప వ్యక్తి, మంచి సాధకులు వారు, వైవిఎల్ నరసింహారావు గారు. వాళ్ళ అబ్బాయి గిరి గారు నాకు మిత్రుడు, క్లాస్మేట్, బాగా ఆత్మీయులు నాకు. సరే ఆ క్యాసెట్ పెట్టుకోవడం, నేను విని రాసేవాడిని. రాసిన తర్వాత ఆ స్క్రిప్ట్ గిరిగారే పంపించేవాడిని. ఇంకొక మిత్రులు దాన్ని డీటీపీ చేసేవాళ్ళు. లాస్ట్కి బుక్ తయారైంది. టైటిల్ రాయాలి. ఆయన ఏం చేస్తారంటే మా గురుదేవుల మహోపన్యాసాలు అని రాశారు టైటిల్. నేనే రాశాను. దానికన్నా కూడా
వ్యాసవాణి బాగుంటుందని పెట్టా. కింద చిన్న అక్షరాలతో వ్యాసవాణి అని. గురుగారికి కాల్ చేశారు గిరిగారు. గురుగారు రమ్మన్నారు. అలా తిరిగేసేసి వ్యాసవాణి టైటిల్ చాలా బాగుందిరా, ఇది రెడీ చేయండి అన్నారు. ఎందుకని ఇంకేం కావాలి, గురువు అనుగ్రహం మన మీద ఉందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ కదా. అట్లాగే ఒక ఆశ్చర్యకర విషయం చెప్తాను. చిన్న గదిలో మా ఊరిలో వాక్మెన్ పెట్టుకొని ఆ రోజుల్లో రాసేవాడిని. నేను చెప్తుంటే ఒక పాప రాస్తుండేది, నేను చెప్తుండేవాడిని. కరెంట్ పోయింది, పోయిసంగా తెలియదు. దాదాపు 40 minutes దాటింది. మా అమ్మ వచ్చి డోర్ తట్టి, చీకట్లో ఏం చేస్తున్నారా మీరు అని. కరెంట్ పోయిందా, ఉలిక్కి పడలేచాను. తర్వాత కరెంట్ వచ్చింది. ఆ 40 minutes కూడా మొత్తం రాసింది కాగితం మీద, ఎక్కడ పాయింట్ మిస్ కాకుండా. గురుదేవులే మన చేత రాయించారనేది ఉదాహరణ. అది అద్భుతమైన గ్రంథంగా తయారైంది. వ్యాసవాణి అని ఇప్పుడు 7 భాగాలుగా రిలీజ్ అయి ఉన్నాయి. కేవలం గురుదేవుల యొక్క మహత్యం, ఆయన ప్రభావం మాత్రమే అని చెప్పచ్చు. మన ఆలోచనలకి గురుదేవుల ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి కదా సార్, అవి ఎలా ఉంటాయి? ఇక గురుదేవుల యొక్క చేయి పట్టుకుంటే మన ఆలోచనలు ఏం పని చేస్తాయి? మన ఆలోచనలు ఉండవు అసలు. అంత ఆయన ఆలోచన పోతే పరిగెత్త ఉండడం అంతే. మన థాట్సే ఉండవు. ఇంకా కేవలం ఆయన ద్వారానే జీవితం ఆయనదే, ఆయన ఇచ్చిన జీవితం ఆయనకే అంకితం అంతే. ఏం లేదు అక్కడ, జరిగిపోతూ ఉంటుంది. ఇంకా మన ఆలోచన ఉండదు. అయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.